హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో మనం ఇంతకుముందు 31 అక్టోబరు మనం ఏంటంటే ఐఎక్స్ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి చెప్పుకున్నాం. ఎందుకు ఆ టైంలో మనం అప్డేట్ చేసుకుంది ఎందుకంటే బేస్డ్ ఆన్ ద ప్యూర్ ప్రైస్ యాక్షన్ అనమాట. సో ఒకసారి చూద్దాం అసలు ఎగ్జాక్ట్గా ఎందుకు మనం దాని మీద లాంగ్ అనుకున్నాం, దాని వెనక రీజన్ ఏంటి, రేషనాలిటీ ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ బిగిన్. సో మనం డైలీ టైం ఫ్రేమ్ అనేది కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి హెవీగా ఎమోషనల్గా క్లైమాక్స్ సెల్లింగ్ జరిగింది. ఏది 115-16 దగ్గర క్లైమాక్స్ సెల్లింగ్ అని ఎందుకంటున్నానంటే హెవీ వాల్యూమ్స్ వచ్చినాయి బట్ లోని బ్రేక్ చేయలేదు. ఆ రోజు చూడండి ఎంత పెద్ద వాల్యూమ్ వచ్చిందో దీంట్లో ఈ క్యాండిల్లో. అంటే ఎగ్జిట్ అయ్యేవాళ్ళు ఎగ్జిట్ అయ్యారు, బై చేసేవాళ్ళు బై చేశారు. అందుకని ఏం జరిగిందంటే అఫ్కోర్స్ బయర్స్ అంత స్ట్రాంగ్గా పుష్ చేయలేదు, కానీ కింద నుంచి అయితే ఇది కూడా మనకి గ్రీన్ క్యాండిలే. కొద్దిగా జూమ్ చేస్తున్నాను ఒకసారి. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో దీంట్లో హాఫ్ గ్రీన్ క్యాండిల్గా కన్సిడర్ చేసుకోవాలి. ఇదంతా కూడా గ్రీన్ క్యాండిల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎక్స్టైల్ ఓకే, ఇది క్యాండిల్ అనమాట. అంటే హాఫ్ ఏమో రెడ్ ఉంది, హాఫ్ ఏమో గ్రీన్ ఉంది. బట్ ఎనీహౌ ఇక్కడ వాల్యూమ్స్ హెవీగా వచ్చినాయి అండ్ ఈ క్యాండిల్ యాక్టివిటీ ఇండెసిషన్ లాగా ఉంది. అంటే సెల్లింగ్ చేశారు, బయింగ్ కూడా జరిగింది. ఇది లో అనేది క్రియేట్ చేసింది. దాని తర్వాత ఎప్పుడు కూడా అటెంప్ట్ చేయలేదు 115 రూపాయలు 116 రూపాయలు అనేది ఒక పర్టికులర్ స్టాక్లో ఐఎక్స్ ఇండియన్ ఎక్స్చేంజ్ ఎనర్జీ దీంట్లో అటెంప్ట్ చేయలేదు. దాని తర్వాత ఒక ఎనదర్ లో అనేది క్రియేట్ చేసింది. ఇక్కడ మనం చూస్తే ఒక బ్యూటిఫుల్ లో అనేది అంటే నియర్ బై 120 అనుకుందాం, 119 దగ్గర ఒక లో అనేది క్రియేట్ చేసింది. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇంకొక లో అనేది క్రియేట్ చేసింది. మొత్తం మీద మనకేంటంటే దీంట్లో ఒక లో, సెకండ్ లో, ఫస్ట్ లో అది, సెకండ్ అండ్ థర్డ్ లో అనేది క్రియేట్ చేసింది. బట్ మనం చూసే సమయానికి ఏంటంటే ఇక్కడ అనమాట ఈ సమయంలో ఎనాలిసిస్ చేసి అఫ్కోర్స్ ఎనాలిసిస్ వీడియో అనేది పోస్ట్ చేయలేదు, కానీ స్టాక్ బుల్లిష్గా ఉండొచ్చు అని చెప్పేసి అనిపించింది అని చెప్పేసి షేర్ చేశాను. ఇక్కడ చూస్తే ఈ థర్డ్ అటెంప్ట్ ఏదైతే ఉందో ఈ లో చూడండి, అబ్జర్వ్ చేయండి 122 రఫ్గా. ఇక్కడికి వచ్చాక ఏం జరిగింది అనేది మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే 122 అనేది ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ కదా, సపోర్ట్ దగ్గరకు వచ్చింది. సపోర్ట్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే సపోర్ట్ని బ్రేక్ చేసింది. ఇక్కడ క్యాండిల్ మనకు చెప్తుంది ఏంటంటే బ్రేక్ చేసింది, విక్ వచ్చింది ఏడు దాకా. బట్ ఇమీడియట్గా ఇక్కడ దాకా ఎవరు తీసుకెళ్లారు అంటే ఆబ్వియస్గా బయర్స్ తీసుకెళ్లారు అనమాట. అంటే ఒక రకంగా ఇది మనకి హ్యాంగింగ్ మ్యాన్ ఇది. ఓకే, సో కాంటెక్స్ట్లో మనం హ్యామర్గా లేదా హ్యాంగింగ్ మ్యాన్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈ క్యాండిల్ విక్ ఏం చెప్తుంది, బయర్స్ అటెంప్ట్ చేశారు, పుష్ చేశారు అని చెప్పేసి చెప్తుంది అనమాట. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, స్టాప్ లాస్ హంటింగ్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఇంపార్టెంట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అంటే లైక్ సపోర్ట్ కానీ లేకపోతే రెసిస్టెన్స్ కానీ ఉంటాయి కదా ప్రీవియస్గా, వాటిని ఏంటంటే ఒకసారి టచ్ చేసి వదిలేస్తారు, అంతేగాని క్లోజింగ్ ఇవ్వరు. క్లోజింగ్ అంటే ఇలా కిందకి వెళ్ళిపోయి ఇక్కడ ఎక్కడో క్లోజ్ అయింది అనుకుంటే దాన్ని క్లోజింగ్ అంటారు. బట్ ఆబ్వియస్గా ఇది మనకు చూస్తే ఏమనిపిస్తుంది, స్టాప్ లాస్ హంటింగ్. ఎవరైతే లాంగ్ బై చేసాం మనం, ఇది స్టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకోండి, ఎందుకంటే స్వింగ్ లో కదా, ఇక్కడెక్కడో బై చేసాం, సరే ఇది నా స్టాప్ లాస్ అనుకుంటే ఇక్కడ జస్ట్ కింద కిస్ చేసాడు అనమాట, అంతే. అంతేగాని క్లోజింగ్ ఇవ్వాలి. దీన్ని సింపుల్గా స్టాప్ లాస్ హంటింగ్ అంటాం. దాని తర్వాత ఏం జరిగింది అనేది 2 days మనం అబ్జర్వ్ చేస్తే ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఓకే, దాని తర్వాత మనం యాజ్ పర్ ద విక్ ఆఫ్ థియరీ, ఓకే మనం క్లాస్లో కూడా డిస్కస్ చేస్తాం. వాల్యూమ్స్ అనేది డౌ థియరీలో కూడా ఇంపార్టెంట్. డౌ థియరీలో కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే వాల్యూమ్స్ కూడా మనకి ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తే వాల్యూమ్స్ కూడా మనకి ఏంటంటే క్లూజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడేమో లాంగ్ తీసుకున్నప్పుడు వాల్యూమ్స్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి, కొంచెం అంత అగ్రెసివ్గా డిఫరెన్స్ లేదులే, ఇది అప్ సైడ్, ఇక్కడ వాల్యూమ్స్ బాగున్నాయి. దాని తర్వాత అగ్రెసివ్గా ఎంతంత పెద్ద క్యాండిల్స్ వచ్చినాయి, కానీ మనకు వాల్యూమ్స్ చాలా నేరోగా ఉన్నాయి. చూడండి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసి చాలా తక్కువ రేంజ్లో వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి అనమాట. ఇది సెల్లింగ్లో ఇంత పెద్ద క్యాండిల్కి ఏంటంటే పెద్ద కనీసం ఇంత పెద్ద వాల్యూమ్స్ అనేది ఉండాలి జనరల్గా, బట్ ఎక్కడ కూడా అంత అగ్రెసివ్ వాల్యూమ్స్ అనేది కనిపించట్లేదు. సో ఫస్ట్ క్లూ వచ్చేసరికి మనకి స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది. సెకండ్ది వచ్చేసరికి క్యాండిల్ స్టిక్ వచ్చేసరికి రిజెక్షన్ జరిగింది, లైక్ హ్యామర్ అనుకోవచ్చు, హ్యాంగింగ్ మ్యాన్, ఈ రెండు కూడా ఇక్కడ బుల్స్ ఉన్నారని చెప్పేసి చెప్తుంది. అండ్ థర్డ్ వచ్చేసరికి మనకి ఈ యొక్క వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో వాల్యూమ్స్ కూడా కొద్దిగా 100% అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, కానీ కొద్దిగా మనం డీప్గా అండర్స్టాండ్ చేసుకుంటే వాల్యూమ్స్ కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తున్నాయి అనమాట. దాని తర్వాత ఫోర్త్ది వచ్చేసరికి ప్రైస్ యాక్షన్. ప్రైస్ ఏం సజెస్ట్ చేస్తుందంటే ఇంత అగ్రెసివ్ సెల్లింగ్ జరిగిన తర్వాత మార్కెట్ అంతా కూడాను కన్సోలిడేషన్లోకి వెళ్ళిపోయింది.
ఓకే, సో మనం తీసుకునేది ఏంటంటే ప్రాబబిలిటీ, ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది మనకు తెలియదు, క్వశ్చన్ మార్క్, రైట్. బట్ అగైన్ ప్రైస్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ పైన ఉన్న పారామీటర్స్ అండ్ ప్రాబబిలిటీ ప్రైస్ యాక్షన్ కూడా అబ్జర్వ్ చేస్తే దీంట్లో కొంత బాటమ్ క్రియేట్ అయిందని చెప్పేసి అనిపించింది అనమాట ఈ 2 క్యాండిల్ తర్వాత. దాని తర్వాత నేను మార్నింగ్ 8:30కి అప్డేట్ చేశాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇండిసిషన్, దాని తర్వాత సెల్లర్స్ అటెంప్ట్ చేశారు కానీ స్వింగ్ లో అనేదాకా రాలేదు. దాని తర్వాత ఈ యొక్క స్వింగ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది చూడండి, దాన్ని చక్కగా బ్రేక్ చేశారు, గ్యాప్ అప్ అయింది. దాని తర్వాత ఇదంతా కూడా ఇన్సైడ్ క్యాండిల్ అనమాట. ఈ బుల్ పవర్ ఇది ఏంటి, ఎవరో గట్టిగా ఇన్వెస్ట్ చేశారు, స్ట్రాంగ్గా ఇన్వెస్ట్మెంట్ జరిగింది దాంట్లో, ఏది ఈ క్యాండిల్ అది చెప్తుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ ఫేకా లేకపోతే అక్కడ నుంచి వాళ్ళు స్లోగా ఎగ్జిట్ అయిపోయారా అనేది మన ప్రైస్ యాక్షన్ చెప్తుంది. చూడండి ఈ క్యాండిల్ ఏం చెప్తుంది, స్ట్రాంగ్గా బయింగ్ జరిగింది, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ దాకా వెళ్ళి లాస్ట్లో మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు ఇక్కడ. ఓకే, సో ఒక జోన్ లాగా మనం ఒక్కసారి మార్క్ చేసుకుంటే చూడండి, ఇది ఒక స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ జోన్. అన్లెస్ అంటే ఏంటంటే క్యాండిల్ బ్రేక్ డౌన్ జరిగితే మనం ఏంటంటే ఓకే ఇది ఫేక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, 128 లెవెల్స్ అని చెప్పేసి. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ హైని బ్రేక్ చేయలేదు, లోని బ్రేక్ చేయలేదు. 1 2 3 4 5 6 6 క్యాండిల్స్ ఓన్లీ ఇన్సైడ్ ఫార్మేషన్ అనమాట, లోపలే తిరిగినాయి ఇక్కడే. ఫైనల్గా 7th క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది. ఓకే, సో బ్రేక్అవుట్ ట్రేడర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అటెంప్ట్ చేస్తాడు, బట్ మనం ఈ ప్రైస్ దగ్గర డిస్కస్ చేసుకున్నాం అనమాట. అండ్ టెక్నికల్గా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇది ఒక కైండ్ ఆఫ్ ఫాలింగ్ వెడ్జ్, పర్ఫెక్ట్ ఫాలింగ్ వెడ్జ్ కాకపోయినప్పుడు ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ కూడా అన్నది. సో ఇక్కడ నుంచి కూడా మనం చూస్తే మనం అప్డేట్ చేసుకున్న దగ్గర నుంచి దగ్గర 13-14% మూవ్ అనేది కనిపించింది. ఇట్స్ వెరీ గుడ్ షార్ట్ టర్మ్లో స్వింగ్ ట్రేడింగ్ ఎవరైనా చేసుకుంటే స్మాల్ రిస్క్ అనమాట. ఈ స్వింగ్లో అనేది మనం రిస్క్ తీసుకోవచ్చు. ఇఫ్ థింగ్స్ గోస్ రాంగ్, మనం అనుకున్న ఎస్టిమేషన్ కానీ క్యాలిక్యులేషన్ కానీ అనాలిసిస్ కానీ రాంగ్ అయితే క్లోజింగ్ బేసిస్లో ఇది 120 అనేది స్టాప్ లాస్ అయితే పెట్టుకోవచ్చు. ఎనీహౌ బిగ్గర్ పిక్చర్లో మనకి చక్కగా కంటిన్యూషన్ అయితే జరుగుతుంది. సో ప్రాఫిట్ బుకింగ్ జోన్ అయితే ఉంది 143 దగ్గర. ఇటువంటి మూవ్ అవుతున్న స్టాక్స్ ఏంటంటే స్లోగా మూవ్ అవుతున్నాయి అనమాట. ప్రీవియస్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది చూడండి, యాజ్ పర్ ద డౌ థియరీ మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, హైయర్ లోస్ ఫార్మేషన్ జరుగుతుంది, బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ స్వింగ్స్ని బ్రేక్ చేయలేదు చూడండి, ఇది స్వింగ్ మేజర్ స్వింగ్స్ని రెస్పెక్ట్ చేసింది, మళ్ళీ ర్యాలీ అనేది కొనసాగుతుంది. షార్ట్ టర్మ్లో ఏంటంటే దీంట్లో మనకి అప్ సైడ్ మొమెంటం అనేది కనిపిస్తూ ఉందన్నమాట. ఓకే, సో అది ఈ విధంగా ఏంటంటే మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఒకసారి ఆర్ఎస్ఐ కూడా చెక్ చేద్దాం, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ డైవర్జెన్స్ అయితే నాకైతే కనిపించలేదు అప్పుడు. ఒకసారి మ్యాక్డీ కూడా యాడ్ చేద్దాం, మ్యాక్డీ ఇది కదా లో, దానికంటే ముందు లో ఇది ఇక్కడ ఉంది, ఇది ఉంది, ఇక్కడ ఉంది, డైవర్జెన్స్ ఏం లేదు. బట్ ఓవర్ సోల్డ్ లెవెల్లో అయితే కనిపిస్తుంది. ఇది ఆర్ఎస్ఐ అనేది బిలో 30 లెవెల్స్ అనేది అంటే ఓవర్ సోల్డ్ లెవెల్ అయితే కనిపించింది ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మ్యాక్డీలో మనకి రికవరీ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా ఇదంతా కూడా రికవరీ అనమాట. అంటే జనరల్గా ఏంటంటే ఇక్కడ రికవరీ అని ఎందుకు అంటున్నానంటే ఈ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో రెండింటికి మధ్య డిస్టెన్స్ తగ్గిపోతూ ఉందన్నమాట. ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇది రికవరీ లాగా కనిపిస్తుంది. అండ్ ఓవర్ సోల్డ్ లెవెల్కి వెళ్ళింది ఇది ఆర్ఎస్ఐలో. ఓవర్ సోల్డ్ లెవెల్ మేబీ మనం కన్సిడర్ చేసుకోవచ్చు, అన్ని టయాల్లో కరెక్ట్ కాదు అది. ఇది హెవీగా మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఓవర్ సోల్డ్కి వెళ్ళింది అనుకోండి, దాన్ని ఏంటంటే థింక్ చేయాలి మనం, ఓకేనా, 1-2 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. బట్ మార్కెట్ ఇది ఫ్లాట్గానే ఉంది అండ్ ఆల్రెడీ యాజ్ పర్ ద సింపుల్ థియరీ ఏంటంటే హై ఫార్మేషన్లో వెళుతుంది కాబట్టి మనం దాన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. వెరీ సింపుల్ టెక్నిక్స్ మనం డిస్కస్ చేసుకుంది, దీంట్లో ఎటువంటి కాంప్లికేషన్ అనేది లేదు. బట్ స్టిల్ ఇఫ్ యూ ఫేసింగ్ ఎనీ ఇష్యూ ఏంటంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. మరొక స్టాక్ని నెక్స్ట్ డిస్కస్ చేద్దాం డెఫినెట్గా, అండ్ దాని మీద రిజల్ట్ ఓరియంటెడ్గా వర్క్ చేద్దాం. అండ్ మన ఛానల్ యొక్క కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా తెలియజేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.